నమో నారాయణ. శ్రీ వెంకటాద్రి వైభవము 7వ కొండ కథ. వెంకటాద్రి భక్తులతో కలిసి విశ్వనాథుడు 7వ కొండపై కాలు పెట్టి గోవిందనామ స్మరణ చేస్తూ కొండనెక్కసాగారు. వారికి దారిలో మరికొందరు భక్తులు కలిశారు. అందరూ కలిసి శ్రీనివాసుని దివ్య లీలలను తలుచుకుంటూ కొండనెక్కుతున్నారు. చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. అలా కొంత దూరం నడిచిన తర్వాత మధ్యాహ్నపు వేళ కావడంతో వారందరూ ఒకచోట విశ్రమించారు. పక్కనే ఉన్న చెట్ల నుంచి ఫలాలను తీసుకొని స్వామి ప్రసాదంగా భావించి ఆరగించారు. అటు తర్వాత దారిలో ఏదైనా నీటి కొలను ఉందేమోనని కొంత దూరం నడిచారు. అక్కడ వారికి ఒక అద్భుతమైన కొలను కనిపించింది. వారు ఆ కొలనులో నీటిని తాగారు. అయితే ఇద్దరు వృద్ధులు మాత్రం తమకు అడవిలోనికి అంత దూరం వచ్చే ఓపిక లేదని చెప్పి దారిలోనే కూర్చున్నారు. అప్పుడు భక్తులలో ఒకరిద్దరు ఆ కొలనులో ఉన్న నీటిని డొప్పల్లో తీసుకువెళ్ళి ఆ వృద్ధ భక్తులకి ఇచ్చారు. ఆశ్చర్యం! ఆ నీరు తాగగానే ఆ వృద్ధులిద్దరికీ ముసలితనపు ఛాయలు పోయి ఎంతో తెలియని తేజస్సు వారిలో ప్రవేశించింది. ఆ నీటిలో ఏదో మహిమ ఉందని వారు తలిచారు. ఇంతలో అటుగా ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు భక్తులతో ఈ కొలను గురించి అడగగా ఆ సాధువు ఇలా చెప్పాడు: నాయనులారా, మీరు నీరు తాగిన ఈ కొలను సామాన్యమైనది కాదు. ఇది అతి పవిత్రమైనది, ఎంతో మహిమాన్వితమైనది. దీని పేరు కుమారధారా తీర్థము. ఆ తీర్థంలో స్నానమాచరించినచో ఎంతటి వృద్ధులకైనా వృద్ధాప్య లక్షణాలు పోయి పూర్తి పటుత్వం లభిస్తుంది. స్నానమాచరించలేకపోయినను కనీసం ఆ పవిత్ర జలమును తాగినను అంతటి ఫలితం లభిస్తుంది. పూర్వకాలంలో ఈ కొండపైన ఒక వృద్ధుడు నివసించేవాడు. అతనికి కౌండిన్యుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఆ వృద్ధుడు రోజు అడవిలోకి వెళ్ళి ఫలాలను పుష్పాలను తెచ్చి ఆలయంలో స్వామికి సమర్పించేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు నిత్య పూజ నిమిత్తమై అడవిలోనికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పిపోయాడు. సాయంకాలమై చీకటి పడిపోతుంది. ఆ వృద్ధునికి భయం ఎక్కువైంది. కౌండిన్య కౌండిన్య అని గట్టిగా అరవసాగాడు. ఎంత అరిచినప్పటికీ ఏ సమాధానం లేదు. ఆ వృద్ధుని బాధ గ్రహించిన ఆశ్రిత జన వత్సలుడైన ఆ శ్రీనివాసుడు అందమైన కుమార రూపంలో వృద్ధుని వద్దకు వచ్చాడు. అయ్యా, మీరెవరు? కారడవిలో మీరు ఏం చేస్తున్నారు? కౌండిన్యుడు ఎవరు? ఎందుకు అతడిని పిలుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నీవెవరో నాకు తెలియదు, కానీ నీవు కనిపించగానే నా మనస్సు కొంచెం కుదుటపడింది. కౌండిన్యుడు నా శిష్యుడు. నిత్య పూజ నిమిత్తం సామాగ్రికై అడవిలోనికి వచ్చాను. నేను దారి తప్పిపోయాను. వృద్ధాప్యం వలన నాకు చూపు మందగించింది. చీకటి దగ్గర పడుతున్న కొద్దీ ఏమీ కనిపించదు. వయసు మీరి శక్తి లేనందువలన ఎక్కువ దూరం కూడా నడవలేను. నా అన్నవారు కూడా ఎవరూ లేరు. ఆ శ్రీనివాసుడే నాకు గతి అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు వృద్ధునితో ఇలా అన్నాడు: నీవు చూస్తే పండు ముసలివాని వలె ఉన్నావు. ఏదో ఇంటి పట్టున కూర్చొని కాలక్షేపం చేయకుండా ఈ పూజలెందుకు? ఏమాత్రం శక్తి లేక బక్క చిక్కిపోయి ఉన్నావు. క్రూరముఖాలు సంచారం కలిగిన ఈ అడవిలో తిరగటం మంచిది కాదు కదా. నీకు జీవితంపై ఆశ లేదా అని మళ్ళీ అడిగాడు ఆ బాలుడు. అప్పుడు వృద్ధుడు, కుమారా, నీవు చూస్తే బాలుని వలె ఉన్నప్పటికీ తేజస్సుతో ఆ వైకుంఠనాథుని వలె ఉన్నావు. జన్మ ఉన్నంత వరకు, ఆఖరి కొన ఊపిరి ఉన్నంత వరకు ఆ స్వామిని సేవించకుండా ఉండలేను. ప్రాణం పోయినను పర్వాలేదు, కానీ ఆ స్వామి నిత్య పూజలు మాత్రం విడవలేను అని అన్నాడు. అప్పుడు బాలుని రూపంలో ఉన్న ఆ శ్రీనివాసుడు ఆ వృద్ధుని చెయ్యి పట్టుకొని నడిపించి అడవిలోనికి కొంత దూరం తీసుకువెళ్ళాడు. అక్కడ వారికి ఒక తీర్థం కనిపించింది. ఆ బాలుడు వృద్ధునితో, ఈ తీర్థంలో స్నానమాచరించండి, బడలిక కొంత తీరుతుంది, తర్వాత ఆశ్రమానికి వెళ్దాము అని అన్నాడు. ఆ వృద్ధుడు అలాగేనని చెప్పి కళ్ళు మూసుకొని గోవిందా అని మునిగాడు. అంతే. ఇలా నీటి నుంచి పైకి లేచాడో లేదో అతని వృద్ధాప్యం అంతా మాయమైంది. శరీరం అంతా దివ్య తేజస్సు వచ్చింది. కనులు శక్తివంతమయ్యాయి. 16 సంవత్సరాల బాలుని వలె మారిపోయాడు. ఆహా, ఏమీ అద్భుతం అని తలిచి ఒడ్డువైపు చూడగా అక్కడ బాలుడు మాయమయ్యాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ వచ్చినది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆ బాలుని రూపంలో వచ్చాడని గ్రహించాడు. ఇదంతా ఆ స్వామి అనుగ్రహమని తెలిసి
కలిశాడు. ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించి ఆశ్రమానికి తిరిగి వెళ్ళి జీవితాంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. అప్పటి నుంచి ఈ తీర్థం కుమార తీర్థం అని పిలువబడుతుంది. ఈ తీర్థంలో స్నానమాచరించిన, కనీసం ఆ పవిత్ర జలం తాగిన ఎటువంటి అనారోగ్యమైన తక్షణమే తొలగిపోతుంది. యవ్వన శక్తి కలుగుతుంది. శరీరం అంతా నూతన తేజస్సుతో నిండిపోతుంది. ఇటువంటి తీర్థాలు అనేకం ఈ పవిత్రమైన వెంకటాద్రిపై కలవు. వెం అనగా పాపము, కటం అనగా హరించునది అనగా పాలు పెట్టినంతనే అనేక జన్మల పాపాలు నశించునట్టుది. కాబట్టి ఈ కొండ వెంకటాద్రిగా పిలువబడుతుంది. అలాగే వెం అమృత శబ్దం, కట అనగా ఐశ్వర్యం అని కూడా అర్థం కలదు. అమృత ఐశ్వర్యములకు నిలయమైన సర్వభాగ్యములను అనుగ్రహించు కొండ కాబట్టి ఇది కూడా వెంకటాద్రి అని పిలువబడుతుంది అని అన్నాడు. ఈ విధంగా ఆ తీర్థ మహిమలను తెలుసుకున్న వారై భక్తులందరూ ఆ శ్రీనివాసునికి నమస్కరించి ముందుకు నడవసాగారు. కొంత దూరం కొండ ఎక్కగానే సన్నటి జల్లు ప్రారంభమైంది. వాన కొద్దిగా పెద్దది కాసాగింది. ఆకాశమంతా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. భక్తులందరూ తడవకుండా ఉండటానికి చెట్లు కింద తలదాచుకున్నారు. కానీ వర్షం ఇంకా పెద్దదైంది. చెట్లు కింద ఉన్నప్పటికీ వారందరూ తడిచిపోతున్నారు. ఆకాశమంతా ఉరుములు మెరుపులతో బీభత్సంగా ఉంది. ఉరుముల శబ్దానికి భయపడి కోతులు గట్టిగా అరుస్తూ దూకుసాగాయి. దూరంగా అడవిలో నుంచి పులులు గాండ్రింపులు కూడా వినబడుతున్నాయి. భక్తులందరికీ భయం ఎక్కువ కాసాగింది. ఆ శ్రీనివాసుడు తప్ప మరి ఎవరూ తమను రక్షింపలేరని తలిచారు. అందరూ బిగురుగా గోవిందనామస్మరణ చేయటం ప్రారంభించారు. గోవిందనామస్మరణ మహిమ వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. రోజుకు ఒకసారైనా గోవిందా అని స్మరించిన వారికి 1000 ఆవులు దానం చేసిన ఫలితం లభిస్తుంది. రోజుకు 108 సార్లు గోవిందనామాన్ని స్మరించిన ఎడల 1,00,000 ఆవులు దానం చేసిన ఫలితం దొక్కుతుంది. ఒక్కసారి స్మరించితే ఎన్నో జన్మల పాపాలు తక్షణమే నశించిపోతాయి. భక్తులందరూ గోవిందా అని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఒక దివ్య చక్రం ఆకాశంలో ఎగురుతూ వచ్చి వారు ఉన్న చెట్ల పైభాగంలో ఆకాశంలో తిరగసాగింది. ప్రచండ వేగంతో వచ్చి ఆ చక్రం కొద్దిగా పెద్దది కాసాగింది. ఇదంతా ఆ శ్రీనివాసుని లీలగా తలచి అందరూ ఆ స్వామిని ప్రార్థించారు. ఎన్నో విధాలుగా స్తుతించారు. అప్పుడు ఆ చక్రం మరింత పెద్దదిగా విస్తరించి భక్తులకు ఆకాశమే కనపడనట్లుగా అయ్యింది. అక్కడితో వారి మీద ఒక చుక్క కూడా వర్షం పడటం లేదు. ఆ చక్రం సాక్షాత్తు శ్రీ స్వామివారి సుదర్శన చక్రమనే విశ్వనాథుడు గ్రహించాడు. ఈ విషయమై మిగిలిన భక్తులకు చెప్పాడు. వారందరూ ఎంతో సంతోషపడి ఆ సుదర్శన చక్రానికి నమస్కరించారు. అటు తర్వాత కాసేపటికి వారందరూ నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారి లేచి చూస్తే రాత్రి ఆకాశంలో కనిపించిన సుదర్శన చక్రం కనబడలేదు. శ్రీనివాసునికి సుదర్శన ఆల్వారుకు నమస్కరించి కొండనెక్కటం ప్రారంభించారు. శ్రీమన్నారాయణుడు సకల దేవతా స్వరూపుడు. ఈ విశ్వంలోని అన్ని దేవతలు ఆ స్వామి యొక్క రూపాలే. అందువలన మనం ఏ దేవుని కొలిచినా చివరికి ఆ శ్రీమన్నారాయణుకే చెందుతుంది. వేదాలన్నీ ప్రతిపాదించినది ఈ నారాయణ తత్వమే. నారాయణుడే పరబ్రహ్మమూర్తి. నారాయణుడే సర్వవ్యాపకుడు. సర్వ విద్యులు సర్వజీవకోటి హృదయాలలోనూ అంతరాత్మ స్వరూపంలో ఉన్నది కూడా ఆ నారాయణుడే. ఈ వెంకటేశ్వర తత్వాన్ని నిత్యం స్మరించే వారికి జన్మ తరిస్తుంది. ఆ తత్వాన్ని నిత్యం తెలుస్తూ ఉండటం, నిత్యం అర్చిస్తూ ఉండడం వలన బ్రహ్మ తన సృష్టి కార్యం నిర్విఘ్నంగా నిర్వహించగలుగుతున్నాడు. ఆ అమృత తత్వాన్ని ఇసుక రేణువంత తెలుసుకున్నా కూడా అమరత్వం సిద్ధిస్తుంది. నారాయణ తత్వం పరబ్రహ్మ స్వరూపమై కోటి సూర్యుల తేజోవంతమై ప్రకాశిస్తుంది. ఆ పరబ్రహ్మమూర్తియే కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహించడానికే వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి భక్తుల యొక్క నిత్య పూజలను అందుకుంటూ ఉన్నాడు. తననే నమ్మిన వారిని ఎల్లవేళలా రక్షిస్తూ సర్వ సౌభాగ్యాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో ఒకనాడు వెంకట శర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఎల్లప్పుడూ స్వామిని స్మరిస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు వెంకటాద్రి యాత్ర చేసి
స్వామిని దర్శించుకున్నాడు. వయోభారం మీద పడటం చేత ఇక వెళ్ళలేక ఇంటి నుంచే స్వామిని కొలుస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు వెంకటశర్మకు తాను వెంకటాద్రి నడిచి ఎక్కుతున్నట్లుగా కల వచ్చింది. ఉదయం లేవగానే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ చెప్పి తనకు మరొక మారు ఆ పవిత్ర కొండ ఎక్కాలని ఉందని అన్నాడు. అప్పుడు కుమారులు, ఈ వృద్ధాప్యంలో మీరు ఈ కొండను ఎలా ఎక్కుతారు అని తండ్రిని వారించారు. ఇక్కడ మనం ఊరి దేవాలయంలోని స్వామిని దర్శించండి, అంతే తప్ప ఆ ఆలోచన మానుకోండి అని అన్నారు. కానీ వెంకటశర్మకు ఆ ఆలోచన మనసులో నుంచి పోవటం లేదు. ఒకనాడు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఒక్కడే వెంకటాద్రికి బయలుదేరదామని వెళ్ళాడు. కొన్ని రోజులకు వెంకటాద్రి చేరి నెమ్మదిగా కొండనెక్కసాగాడు. దారిలో వెంకటశర్మకు ఒక భక్త బృందం కలిసింది. వారు వెంకటశర్మకు తోడుగా ఉంటూ నెమ్మదిగా కొండనెక్కసాగారు. వెంకటశర్మ ఆయాసపడుతూ ప్రతి 10 నిమిషాలకు కాసేపు కూర్చొని మళ్ళీ లేచి నడుస్తున్నాడు. ఈ విధంగా అయితే తమకు కొండనెక్కడానికి కొన్ని రోజులు పట్టేలా ఉందని ఆ భక్తులందరూ తెలిసి వెంకటశర్మను వదిలివేసి ఒడివడిగా ముందుకు సాగారు. వెంకటశర్మ ఇక తనకు శ్రీనివాసుడే తప్ప వేరే గత్యంతరం లేదని తెలిసి ఈ కొండనెక్కే శక్తి ఇవ్వదలిసినది ఆ స్వామి అని ప్రార్థించసాగాడు. ఇంతలో ఒక బాలుడు కొండపై నుంచి చొంగున దూకుతూ కిందకు రాసాగాడు. వెంకటశర్మను చూసి, తాత, ఈ వయసులో కొండనెక్కుతున్నావేంటి? అది నీవు ఒక్కడవే ఎక్కుతున్నావేంటి? నీకెవరూ తోడులేరా అని అన్నాడు. అప్పుడు వెంకటశర్మ ఆ బాలునితో, నాయన, అందరూ నన్ను ఒంటరిగా వదిలి ఒడివడిగా కొండనెక్కుతూ వెళ్ళిపోతున్నారు. నాకు ఆ శ్రీనివాసుడు తప్ప మరెవరూ దిక్కులేరు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు చిరునవ్వుతో, తాత, వాళ్ళంతా పోతే పోనీలే, నీకు నేనున్నానుగా, కొండ ఎక్కేంత వరకు నీకు సహాయంగా నేనుంటాను అని వెంకటశర్మ చేతిలో ఉన్న మూటను తాను తీసుకున్నాడు. ఆ బాలుడు నుదుటన ఉన్న చిన్న నామంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. వెంకటశర్మ చేతిని పట్టుకొని నెమ్మదిగా కొండనెక్కించసాగాడు. అదేం విచిత్రమో గాని ఆ బాలుడు చేయి పట్టుకోగానే వెంకటశర్మకు శరీరమంతా దివ్య తేజస్సు ప్రవహించినట్లు ఉంది. ఎంతో శక్తి వచ్చినట్లు ఆ శక్తికి ఆశ్చర్యపడుతూ సంతోషపడుతూ వెంకటశర్మ కొండ చకచక ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బాలుడు వెంకటశర్మతో ఇలా అన్నాడు, తాత, నాకు ఆకలిగా ఉంది, నీ వద్ద ఏమైనా తినడానికి ఉంటే పెట్టవా అని అన్నాడు. అప్పుడు వెంకటశర్మ, నాయన, నేను పేద బ్రాహ్మణుడును, నా వద్ద ఏముంది అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఏదైనా సరే పెట్టు తాత, నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నాడు. అప్పుడు వెంకటశర్మకు ఒక నిమిషం ఆలోచించి కొద్ది బియ్యపు పిండి, చిన్న బెల్లపు ముక్కను మూటలో నుంచి తీసి ఆ బాలునికి ఇచ్చాడు. అప్పుడు ఆ బాలుడు బియ్యపు పిండిని మధ్యలో బెల్లం ముక్కను కొరుక్కుంటూ రావునమంటూ తిన్నాడు. ఆహా, ఎంత బాగుంది తాత అని వెంకటశర్మతో అన్నాడు. కాసేపటికి వారిద్దరూ కొండనెక్కటం పూర్తి చేశారు. అప్పుడు ఆ బాలుడు వెంకటశర్మతో, తాత, అదుగో ఆ దూరంగా కనిపించేదే ఆలయం, ఇక నేను వెళ్తా అని తన చేతిలోని సంచిని వెంకటశర్మకి ఇచ్చి ఒక ఉదుటున మాయమయ్యాడు. వెంకటశర్మ ఆ బాలుని కోసం అటు ఇటు వెతికాడు. కానీ ఆ బాలుడు ఎక్కడా కనబడలేదు. అటు తర్వాత వెంకటశర్మ స్వామివారి ఆలయం చెంతనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహస్వామిని దర్శించి ఆనంద నిలయంలోనికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని అనుకున్నాడు. వెంకటశర్మ గర్భాలయం వద్దకు వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది. అక్కడ ఉన్న అర్చకులు ఏదో చర్చిస్తున్నారు. ఏమిటని ఒకరిని అడగగా వారిలో ఒకరు వెంకటశర్మతో ఇలా అన్నారు, స్వామివారి మూల విగ్రహానికి 2 చేతులకు బియ్యపు పిండి అంటుకొని ఉందని, అలాగే పెదవులకు కూడా కొద్దిగా అద్దుకొని ఉందని, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అప్పుడు వెంకటశర్మ కొద్దిగా ముందుకు వచ్చి స్వామివారి మూలమూర్తిని చూశాడు. నిజంగానే బియ్యపు పిండి చేతులకు మూతికి అంటుకొని ఉందని అప్పుడు వెంకటశర్మకు జరిగిన విషయం అర్థమైంది. తనను అనుగ్రహించడానికి బాలుని రూపంలో వచ్చినదే ఆ శ్రీనివాసుడే అని గ్రహించాడు. ఆహా, జగన్నాథ, జగద్రక్షక, అంతటి పరబ్రహ్మమూర్తివైన నీవు నా కోసం వచ్చావా తండ్రి? అలాంటి నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం బియ్యపు పిండితో నీ ఆకలి తీర్చుకున్నావా?
తండ్రి, నీకు భక్తులంటే ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం తండ్రి అని తలిచాడు. జరిగిందంతా అక్కడ అర్చకులకు వివరించాడు. వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. వెంకటశర్మ అదృష్టానికి సంతోషపడ్డారు. వెంకటశర్మను స్వామివారి ప్రియభక్తునిగా గ్రహించి అనేక మర్యాదలు చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వెంకటశర్మ కొద్ది రోజులు కొండపైనే ఉండి స్వామిని సేవించి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివర ముక్తిని పొందాడు. శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు. ఎవరైతే ఆ స్వామిని నమ్మి పూర్తి భారం ఆ స్వామి పైన వేస్తారో వారికి తప్పకుండా కరుణించి ఆదుకుంటాడు ఆ అమృతమూర్తి. ఆ స్వామిని నమ్మిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. భక్తికి విశ్వాసం తోడైతే ఫలిస్తుంది. విశ్వాసం లేని భక్తి నిష్ఫలితం. అనన్యమైన భక్తిలో విశ్వాసం కూడా మిళితమై ఉంటుంది. అంతటి విశ్వాసంతో తనను ఆరాధించిన భక్తునికి తప్పక అనుగ్రహిస్తాడు ఆ శ్రీనివాసుడు. శ్రీనివాసుని గుణగణాలను తెలుసుకుంటూ కొండనెక్కుతున్న భక్తులకు కొంత దూరం ఎక్కగానే పక్కనే చెట్లు కింద ధ్యానంలో ఉన్న ఒక సాధువు కనిపించాడు. అప్పుడు వారందరూ ఆ సాధువుకు నమస్కరించి కాసేపు అక్కడ కూర్చుందామని తలిచి పక్కనే ఉన్న చెట్లు కింద కూర్చున్నారు. కాసేపటికి ఆ సాధువు కళ్ళు తెరిచి భక్తులతో ఇలా అన్నాడు. నాయనులారా, మీరు తలపెట్టిన ఈ వెంకటాద్రి యాత్ర ఎంతో పుణ్యప్రదమైనది. ఎంతో పూర్వజన్మ పుణ్య ఫలితం వలనే గాని వెంకటాద్రిపై యాత్ర చేయాలనే తలంపు, స్వామిని దర్శించాలనే కోరిక కలగవు. మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఇంకా కొద్దిసేపట్లో కొండపైకి చేరుకుంటారు. అందున ఈరోజు శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. శ్రవణ నక్షత్రం నాడు కొండనెక్కి స్వామిని దర్శించిన వారికి 1000 అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు ఆ సాధునితో, తమరు సామాన్య సాధువు వలె లేరు, దివ్యశక్తి సంపన్నులు వలె ఉన్నారు. స్వామివారి విశేషాలను మరింత మాకు వివరించి మమ్మల్ని ఆనందింపచేయండి అని ప్రార్థించారు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పసాగాడు. శ్రీమన్నారాయణుడు ఆశ్రిత జన రక్షకుడు, అమృతమూర్తి. తనను ఎవరైతే ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసంతో కొలుస్తారో వారికి సర్వం అనుగ్రహిస్తాడు. ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు అతడే. సముద్రాలు, పర్వతాలు, నదులు, ధర్మము, యజ్ఞము అన్నీ ఆ స్వామి అందే ఉంటాయి. ఆనంద నిలయంలో శ్రీనివాసునిగా వెలిసి భక్త కోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ పవిత్ర కొండను ఒక్కొక్క నక్షత్రం నాడు ఎక్కితే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అశ్విని నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి స్వామిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యము క్షణంలో నయమవుతుంది. భరణి నక్షత్రం నాడు ఎక్కితే అపమృత్యు భయం తొలగిపోతుంది. కృత్రికా నక్షత్రం నాడు ఎక్కి స్వామిని దర్శిస్తే మంచి చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. రోహిణి నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి, స్వామిని దర్శించిన వారికి ఎటువంటి మానసిక సమస్యలైనా దూరమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మృగశిర నక్షత్రం నాడు కొండనెక్కితే శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆరుద్ర నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం నాడు వెంకటాద్రిని ఎక్కి శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పుష్యమి నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి 1000 జన్మల పాపం నశిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిదేవుడైన ఆదిశేషుడు ఆశ్లేష నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీ స్వామివారిని దర్శిస్తే ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు. మఖా నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పితృదేవతలు ఆశీస్సులు లభిస్తాయి. పుబ్బా నక్షత్ర నాడు పవిత్ర వెంకటాద్రిని ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి శ్రీనివాసుని అనుగ్రహంతో పాటు జగన్మాత యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. జగన్మాత జన్మ నక్షత్రమైన పుబ్బా నక్షత్రం నాడు కొండనెక్కిన కన్యలకు గాని యువకులకు గాని త్వరలోనే వివాహం అవుతుంది. ఆ రోజు స్వామిని దర్శిస్తే తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఇంకా శ్రీమన్నారాయణుడు వారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి జన్మ నక్షత్రమైన ఉత్తర పాల్గొని నక్షత్రం నాడు కొండనెక్కి
కొండనెక్కి ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. భార్య భర్తలు కలకాలం సుఖంగా జీవిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. హస్త నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. శ్రీమన్నారాయణుడే సూర్య భగవానుని రూపంలో సకల జీవకోటికి ప్రాణధారమైన వాడు. హస్త నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి ఎటువంటి అనారోగ్యమైన తక్షణమే తొలగిపోతుంది. శరీరం నూతన తేజస్సుతో వెలిగిపోతుంది. కీర్తి లభిస్తుంది. అటు తర్వాత స్వాతి నక్షత్రం నాడు శ్రీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం. స్వాతి నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి ఆపదలు కలగవు. ఇక నక్షత్ర సమూహంలో 16వదైన విశాఖ నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి శ్రీ స్వామివారిని దర్శించిన వారికి త్వరలో వివాహం అవుతుంది. కన్యలకు మంచి భర్తలు, యువకులకు మంచి కన్యలు లభిస్తారు. అనురాధ నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కీర్తి లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సర్వ సంపదలు చేకూరుతాయి. మూలా నక్షత్రం చదువుల తల్లి సరస్వతీదేవి నక్షత్రం. ఆ రోజు కొండనెక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ విద్యలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం నాడు శేషాచలం ఎక్కి శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. సర్వ సంపదలు కలుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం నాడు తిరుమల కొండనెక్కి ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన వారికి ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే తొలగిపోతుంది. ఎంతో ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంకా సాక్షాత్తు స్వామి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి ఆనంద నిలయంలో శ్రీ స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోతుంది. శ్రవణ నక్షత్రం నాడు స్వామిని దర్శించిన వారు జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందుతారు. ధనిష్ట నక్షత్రం నాడు వెంకటాచలం ఎక్కి ఆనంద నిలయంలో శ్రీ స్వామివారిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. శతభిష నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి. పూర్వభాద్ర నక్షత్రం నాడు కొండనెక్కి స్వామివారిని దర్శించిన వారికి ఎటువంటి ఆపదలైనా తొలగిపోతాయి. ఉన్నత పదవులు ఆశించిన వారికి కార్యసిద్ధి లభిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో ఆలస్యమవుతున్న మంచి పదవులు లభిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి శ్రీమన్నారాయణులు వారిని దర్శించే వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. ఇంకా నక్షత్ర సమూహాలలో చివరిదైన రేవతి నక్షత్రం నాడు తిరుమల కొండనెక్కి ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది అని ఆ సాధువు ఈ కొండపై ఏ నక్షత్రానికి శ్రీనివాసుని దర్శిస్తే ఏ విశేష ఫలితం కలుగుతుందో చెప్పారు. అది విన్న విశ్వనాథునితో సహా భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు. ఆహా, ఈ వెంకటాద్రి ఎంత పవిత్రమైనదో కదా అని తలిచారు. భక్తజన వత్సలుడైన శ్రీనివాసుని నమస్కరించి కొండనెక్కడం సాగించారు. అలా కొండనెక్కుతున్న వారికి ప్రకృతి ఎంతో అద్భుతంగా కనిపించింది. వారు గోవిందనామస్మరణ చేస్తూ కొండపైకి వచ్చారు. అక్కడ వారికి అద్భుతమైన ఉద్యానవనాలు దర్శనమిచ్చాయి. ఎంతో అందంగా ఉన్న పూల తోటలు చూసి మురిసిపోయారు. అందులో ఒక తోట మరీ రమ్యంగా ఉంది. అక్కడ పక్క ఒక ఆచార్య పురుషులు వారిని ఆలయ అర్చకులుగా గ్రహించి భక్తులందరూ ఆచార్యులు వారికి నమస్కరించి ఈ తోట ఇంత అందంగా ఎంతో తేజస్సుతో ఉన్నందుకు కారణమేమై ఉందా అని అడిగారు. అప్పుడు ఆ ఆచార్యులు వారు ఇలా చెప్పారు. పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తులు ఉండేవారు. ఇతడు శ్రీమద్ రామాచార్యులు వారికి ప్రియమైన శిష్యుడు. గురువు శ్రీమద్ రామాచార్యులు వారికి ఆదేశానుసారం అనంతాచార్యులు వారితో సహా తిరుమల చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడపసాగారు. రోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పూలను సేకరించి ఆనంద నిలయంలో స్వామికి ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు. పూల అలంకరణతో దివ్యంగా దర్శనమిస్తున్న స్వామిని చూసి మురిసిపోయేవాడు అనంతాచార్యులు.
అని అన్నారు ఆ అర్చకులు. ఆ ఆలయ అర్చకుడు ఇంకా ఇలా చెప్పసాగారు. రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకొని వస్తున్న అనంతాచార్యులు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదని తలిచారు. చకచక రకరకాల సువాసనలతో ఉండే పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని తలిచారు. ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైన పుష్పాలంకరణలో ఊహించుకొని మురిసిపోయారు. ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవరు సహాయం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తోటకు కావలసిన నీటి కోసం ఒక చెరువును తవ్వటం ప్రారంభించాడు. ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు ఉదయం స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యారు. నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంప ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు. ఆమె ఆ మట్టిని తీసుకొని వెళ్ళి దూరంగా విసిరివేసేది. ఆ దంపతులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. భార్య నిండు చూలాలు కావటం చేత గంపను నెత్తి మీద పట్టుకొని వెళ్ళి దూరంగా పారవేసి తిరిగి రావటం మళ్ళీ వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది. కానీ అనంతాచార్యులు వారు మాత్రం వేరే ఎవరికి సహాయం తీసుకోకూడదని దృఢమైన సంకల్పంతో ఉండటం చేత భార్యకు ఈ శ్రమ తప్పలేదు. ఆశ్రిత జన వత్సలుడైన శ్రీనివాసుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఆ దంపతులకు ఎలాగైనా సహాయం పడాలని తలచాడు. ఆ మర్నాడు ఆచార్యులు వారి వద్దకు చిన్న బాలుని రూపంలో వచ్చి, తాత, ఈ మండుటెండలో మీరెంతో కష్టపడుతున్నారు, నన్ను కూడా సహాయం చేయనివ్వండి అని అన్నాడు. కానీ అనంతాచార్యులు వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ బాలుని రూపంలో శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతులు మట్టి తవ్వే వేళకు వచ్చి నుంచునేవాడు. ఆచార్యుల వారు ఆ బాలుని ఏమాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆచార్యుల వారిది అదే పట్టుదల. నిండు చూలాలైన భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారివేయడం, మళ్ళీ తిరిగి గంప నెత్తిని పెట్టుకొని తిరిగి రావడం ఎంత కష్టమోనని ఇదేమీ కూడా గమనించే స్థితిలో లేరు అనంతాచార్యులు వారు. అతని ధ్యాస అంతా ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా, ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా, ఎంత త్వరగా ఆ పూలతో స్వామిని అలంకరించుకుంటామా, ఇదే తప్ప తన శ్రమ కానీ తమ భార్య శ్రమ కానీ ఏమాత్రం తెలియటం లేదు. భక్తవత్సలుడైన శ్రీనివాసునికి ఈ దంపతులను చూస్తుంటే ముచ్చట కలుగుతుంది. వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలిగింది. కానీ వారి శ్రమను చూసి బాధపడ్డారు. ఇంకా లాభం లేదని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాలి వద్ద నుంచి గంపను తీసుకున్నాడు. ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారివేయసాగాడు. పనిలో పడ్డాడు ఆ బాలుడు. వారితో మట్టిని తవ్వి పనిలో ఉన్న అనంతాచార్యులు వారు ఇది గమనించలేదు. తలపైకి ఎత్తి కూడా చూడలేదు. ఇలా జరుగుతూ ఉండగా కాసేపటికి అనంతాచార్యులు వారికి అనుమానం వచ్చింది. తన భార్య రోజు కంటే ఈరోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుంది, ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేస్తుంది అని సంశయం కలిగింది. ఆ ఆలోచన రాగానే అనంతాచార్యులు వారు ఒకసారి తలపైకి ఎత్తి చూశారు. వెంటనే జరుగుతున్నదంతా అర్థమైంది. ఇంతవరకు ఈ బాలుడు ఈ గంప మోస్తున్నాడన్నమాట. అయితే అనంతాచార్యులు వారికి ఎంతో కోపం వచ్చింది. ఎంత వద్దని చెప్తున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలునిపై విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కసారి గడ్డపార పైకెత్తి ఎందుకు ఇలా చేశావని కోపంగా అన్నాడు. ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగు తీశాడు. సమాధానం కూడా చెప్పకుండా అట్లా ఆ బాలుడు వెళ్ళిపోవటం ఆచార్యులు వారికి మరింత కోపం తెప్పించింది. ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యులు వారు గడ్డపారుతో ఆ బాలుని వెంటపడ్డారు. కనబడి ఇట్టే మాయమవుతూ ఉన్నాడు ఆ బాలుడు. ఆచార్యులు వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారును ఆ బాలుని పైకి విసిరాడు. ఆ విసిరిన గడ్డపార ఆ బాలుని గడ్డానికి తగిలే రక్తం కారింది. మళ్ళీ మాయమయ్యాడు ఆ బాలుడు. ఆ బాలునికి దెబ్బ తగలడంతో కొంచెం ఇంకించిన ఆచార్యులు వారు మళ్ళీ కనబడకుండా పోతాడా అనుకొని వెనుతిరిగారు. ఆ రోజు సాయంకాలం ఆలయంలోకి ప్రవేశించిన అనంతాచార్యులు వారికి ఆలయంలో అర్చకులలో ఏదో చర్చించుకోవడం కనిపించింది. అందరి ముఖాలలో ఆందోళన నిండి ఉండడం గమనించారు. అందుకు కారణమేమని అడిగారు. అర్చకులు ఆనంద నిలయంలోని తీసుకువెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపించారు. అంతే. అక్కడ దృశ్యం చూసిన ఆచార్యుల వారికి నోట మాట రాలేదు. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చుబుకంపై గాయం, ధారగా కారుతున్న రక్తం. ఆ దృశ్యం చూసిన అనంతాచార్యులు వారికి జరిగిందేమిటో అర్థమయ్యింది. స్వామి, ఎంత అపరాధం చేశాను, వచ్చింది నీవేనని తెలియక ఎంతటి అపరాధం చేశాను తండ్రి, ఆపద్బాంధవ నన్ను క్షమించు తండ్రి అని స్వామివారిని అర్థించాడు. జరిగిందంతా తెలుసుకొని అక్కడ ఉన్న ఆచార్య పురుషోత్తములు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలికారు. ఓయి అనంతాచార్య
అనంతాచార్య, ఇదంతా నేనాడిన నాటకమే. నీ భక్తి తత్పరతను లోకానికి చాటాలనే ఇలా చేశాను. నేను చేసిన లీలా విశేషమే ఇది. నా చుబకంపై ఈ గాయానికి గుర్తుగా మాయని మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చపై ఈ రోజు నుంచి పచ్చ కర్పూరపు అలంకరించుకొని భక్తులందరి ఆనందింపచేస్తూ ఉంటాను అని అన్నారు. శ్రీ స్వామివారు. అనంతాచార్యులు వారి జీవితం ధన్యమైంది. కొన్ని రోజులు అనంతాచార్యులు వారి చెరువు పూర్తి అద్భుతమైన పూల తోట రూపొందింది. అదే మీరు చూస్తున్న ఈ తోట అని అన్నారు అర్చకులు. అనంతాచార్యులు వారి కథ తెలుసుకున్న భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు. శ్రీనివాసుని భక్త వాత్సల్యతను ఎంతో సంతోషించారు. గోవిందనామ స్మరణ చేస్తూ కొండపై విశేషాలను గమనిస్తూ స్వామి పుష్కరిణి వద్దకు చేరారు. ఆ పుష్కరిణి ఎంతో మహిమాన్వితమైనది. పూర్వకాలంలో ఒకసారి మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని కొరకై ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మార్కండేయులు వారికి ఏం వరం కావాలో కోరుకోమని అన్నారు. అప్పుడు మార్కండేయులు వారు ఇలా అన్నారు, స్వామి, నీకివే నా నమస్కారములు. నాకు విధాలందు స్నానమాచరించుట మిక్కిలి ప్రీతికరము. ఈ సృష్టిలో ఉన్న అన్ని తీర్థములను దర్శించి వీని యందు స్నానమాచరించే శక్తి తనకివ్వమని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు, నాయనా మార్కండేయ, నీ కోరిక చాలా బాగున్నది. కానీ సృష్టిలో అన్ని తీర్థములు యందు స్నానమాచరించటం అంటే మిక్కిలి దుర్లభము. దీనికి ఒక ఉపాయము చెప్పదను వినుము అని ఇలా చెప్పసాగారు. ఇక్కడ దక్షిణ దిక్కున 100 ఆమడల దూరంలో వెంకటాద్రియే అనే అద్భుతమైన పర్వతం ఉన్నది. ఆ పర్వతంపై వైకుంఠనాథుడు శ్రీనివాసునిగా వెలిసి ఉన్నాడు. ఆ ప్రదేశం మిక్కిలి పవిత్రమైనది. వెంకటాద్రిపై ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. అన్నిటిలోనూ ముఖ్యమైనది శ్రీనివాసుని ఆలయానికి ఉత్తర దిక్కుగా కొంత ఈశాన్య భాగమున ఉన్న స్వామివారి పుష్కరిణే. అదే దివ్యమైన తీర్థము. ఆ తీర్థము ఈ సృష్టిలో అతి పవిత్రమైనది. ముల్లోకాలలోని నదులు తమ యందు పాపాత్ములు పుణ్య సమపార్జనముకై తమ తమ పాపాలను స్నానమాచరించుట ద్వారా తొలగించుకుంటారు. వారందరూ పాపాలు అంటిన జలములను పవిత్రం చేసుకొనుటకై ఆ నదులన్నీ ఈ పుష్కరిణి యందు మార్గశిర మాసమునందు శుక్లపక్ష ద్వాదశి నాడు సాన్నిధ్యము చెందును. నీవు ఆ సమయమునందు స్నానమాచరించినట్లయితే 3,000,000 తీర్థములు యందు స్నానమాచరించిన ఫలితం దొక్కుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు మార్కండేయుడు ఆ విధముగా చేసి 3,000,000 తీర్థముల యాత్రాఫల సిద్ధిని పొందారు. శ్రీ స్వామివారి పుష్కరిణి అంతటి మహత్యము కలది. విశ్వనాథునితో సహా భక్తులందరూ పుష్కరిణిలో స్నానమాచరించటానికి ఉపక్రమించారు. విశ్వనాథుడు ఒక్కసారి నీటి మునిగి లేవగానే ఎదురుగా ఉమాకాశములు ఆక్రమించుకున్న రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఆ స్వామి 1000 కోట్ల సూర్య తేజస్సుతో వెలిగిపోతూ 1000 చేతులు, 1000 శిరస్సులు, 1000 కన్నులు కలిగి విశ్వరూపంతో దర్శనమిచ్చాడు. ఈ సృష్టిలో సముద్రాలు, నదులు, పర్వతాలు, సర్వజీవకోటి ఆ స్వామి యందు దర్శనమిచ్చాయి. సప్త ఋషులు, సమస్త దేవతా గణము ఆ స్వామి యందు ఉన్నారు. పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అందరూ ఆ స్వామి రూపంలో కనిపిస్తున్నారు. వేదాలన్నీ ఆ స్వామి యందు దర్శనమిస్తున్నాయి. అంతటి దివ్య దర్శనంతో విశ్వనాథుని శరీరం పులకించిపోయింది. ఆహా శ్రీనివాస, ఎవరో మహాపురుషులకు మాత్రమే సాధ్యమయ్యే నీ దివ్యమైన దర్శనం నాకు కలిగించావా తండ్రి. నా జీవితం ధన్యమైంది తండ్రి అంటూ పరిపరి విధాలుగా స్వామివారిని స్తుతించాడు. ఎంతో పూర్వజన్మ ఫలితం వలనే గాని ఈ వెంకటాద్రిపై నీ విశ్వరూప దర్శనం లభించదు. మహా తపస్సంపన్నులకు మాత్రమే సాధ్యమయ్యే ఆ దర్శనం నాకు లభించింది. నా జన్మ సాఫల్యమైంది. ఇక నాకు ఏ కోరికలు లేవు. జీవించి ఉన్నంతకాలం నీ సేవ, నీ భక్తుల సేవతోనే కాలం గడుపుతాను అని స్వామిని పరిపరి విధాలుగా స్తుతించారు. అటు తర్వాత భక్తులందరితో కలిసి శ్రీ వరాహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించారు. శ్రీ వరాహస్వామిని అనేక విధాలుగా స్తుతించి ఆనంద నిలయంలోనికి వెళ్ళారు. ఆనంద నిలయంలో అడుగుపెట్టిన వారి ఆనందానికి అంతులేదు. విశ్వనాథుడు సంతోషం పట్టలేకపోయాడు. భక్తులందరూ గోవిందనామ స్మరణ చేస్తూ చివరకు గర్భాలయం వద్దకు వచ్చారు. శ్రీమన్నారాయణుని దివ్య మంగళ మనోహర రూపాన్ని చూసి వారెవ్వరికీ నోటమాట రాలేదు. ఆహా, ఎంతటి రమణీయమైన రూపం! బంగారు పద్మపీఠంపై పీఠంగా వెలిసిన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడటానికి 1000 కన్నులు
కనులైనా చాలువు కదా సహస్రనామ మాలలు, నందక ఖడ్గం, నడుమున వడ్డాన. ఆహా, ఎంతటి మనోహరమైన రూపం! బంగారు మొలతాడు, వజ్ర కిరీటం, వరదహస్తం, తన పాదాలకు వేడిన వారికి ఎటువంటి ఆపదలు కలుగవని చెప్తూ వైకుంఠ హస్తం, శరణు వేడిన వారికి సంసార మోకాలి లోతేనని అనుగ్రహిస్తున్న కటిహస్తం. ఈ సృష్టిలో సమస్త అందాలు స్వామివే. ఈ అందం ముందు ప్రపంచంలో ఏ అందమో సాటిరాదు. బంగారం యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, శంఖచక్రాలు, కుడి భుజంపై సుదర్శన చక్రం, ఎడమ భుజంపై పాంచజన్యము, శంఖము, పవిత్ర సాలగ్రామ మాలలు, దివ్యంగా ప్రకాశిస్తున్న బంగారు కిరీటం. ఆహా శ్రీనివాస, నీ దివ్య దర్శనంతో మా జన్మ ధన్యమైందయ్యా. మా పాపాలన్నీ పటాపంచలయ్యాయి. మాకింక ఎటువంటి కోరికలు లేవు. మీ దివ్య దర్శనంకి మించిన ఆనందం మరొకటి లేదు. ఆనంద నిలయంలో ఈ విధంగా దర్శనమిస్తున్న శ్రీ స్వామివారిని చూస్తూ నిల్చున్న విశ్వనాథునికి అక్కడ నుంచి కదలబుద్ధి కావటం లేదు. ఆ స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శిస్తూ అక్కడే ఉండిపోవాలని అనుకున్నాడు. ఇంతలో అక్కడున్న అర్చకులు స్వామివారికి ఆరగింపు సమయమైందని చెప్పటంతో విశ్వనాథునితో సహా భక్తులందరూ గర్భాలయం బయటికి వచ్చారు. ఆ స్వామి దివ్య మనోహర రూపం కనుల ముందు నుంచి చెరిగిపోవటం లేదు. మళ్ళీ ఒక్క క్షణంలోనికి పరిగెత్తి స్వామిని దర్శించాలని అందరి మనస్సులు ఉవ్విళ్ళూరుతూ ఉన్నాయి. ఆ స్వామి మనోహర రూపాన్నే తలుస్తూ అందరూ ఆలయం బయటకు వచ్చారు. విశ్వనాథుడు కొన్ని రోజులు వెంకటాద్రిపైనే ఉండి స్వామిని రోజు ఆనంద నిలయంలో దర్శిస్తూ గడిపాడు. అటు తర్వాత తిరిగి తన నగరానికి వచ్చి కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. శ్రీనివాసుడు భక్తవత్సలుడు. ఎవరైతే జీవితంలో వెంకటాద్రిని నడిచి ఎక్కి ఆనంద నిలయంలో ఆ స్వామిని దర్శిస్తారో వారికి మరో జన్మ ఉండదు. సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. శ్రీనివాసుని అనుగ్రహం పొందడం చాలా తేలిక. ఈ సృష్టిలో అంతటి అమృతమూర్తి మరొకరు లేరు. ఎటువంటి యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. ఆర్తితో ఒక్కసారి పిలిస్తే పలికే కుండలరాయుడు ఆ స్వామి. ఆ స్వామి అనుగ్రహం ఉన్నవారికి ఇంకేమీ అవసరం లేదు. సర్వం వారి వద్దే ఉన్నట్లే. ఎంతటి ఐశ్వర్యవంతులైనా, ఎంత గొప్ప పదవులు ఉన్నవారైనా ఆ స్వామి అనుగ్రహం లేకపోతే అవన్నీ ఎందుకు పనికిరావు. ఆ స్వామిని నిత్యం కొలిచే వారికి ఎటువంటి ఆపదలు కలగవు, ఎటువంటి అనారోగ్యం కలగదు, ఎటువంటి అపమృత్యు భయం ఉండదు. సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనమందరం ఆ స్వామిని నిత్యం కొలుస్తూ ధన్యులమవుదాం. ఈ వెంకటాద్రి వైభవం చదివిన వారికి, విన్నవారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అన్ని కోరికలు నెరవేరి సంకల్పించిన పనులన్నీ జయప్రదంగా పూర్తవుతాయి. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎంతో ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీనివాసుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఓ శ్రీ వెంకటేశ్వర, ఓ శ్రీనివాస, ఎల్లవేళలా మీ యందు మనస్సు లగ్నమయ్యేటట్లు మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో నారాయణాయ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదైవ కవచం మమ. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు. ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరి. ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమః పాయ దేహమే వెంకటేశ్వరः. సర్వత్ర సర్వకార్యేషు మాంగాం భాజానిరీశ్వరः. పాలయేన్మాకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు. ఏతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వరः. సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయः. ఇది శ్రీ మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం. ఓం నమో నారాయణ. జై శ్రీకృష్ణ, జై గోవింద. ఓం నమో నారాయణ.